రోజు దేవుడు నిన్ను చూస్తున్నాడా చూడట్లేదా? నేను చూస్తున్నా. నీ అవసరాన్ని చూస్తున్నాడా చూడట్లేదా? నీ అవసరాన్ని చూస్తున్నాడు. నువ్వు ఏ బాధల్లో ఉన్నావో చూస్తున్నాడు. నీ ఎటువంటి వేదనలో ఉన్నావో, ఎటువంటి దుఃఖంలో ఉన్నావో, ఎటువంటి కష్టాలలో ఉన్నావో అన్నీ చూస్తున్నాడు. కానీ నువ్వు దేవుని మందిరానికి దేనికి రావాలి? దేవుని మందిరానికి ఒక ఆచరణగా వస్తున్నా. మనకు ఒక ఆలోచన, దేవుడి మందిరానికి ప్రతి ఆదివారం వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నామో తెలియదు, ఎందుకు వస్తున్నామో తెలియదు. ఈరోజు దేవుడి మందిరానికి ఎందుకు రావాలయ్యా అంటే ఆయనను మనం స్తుతించడానికి. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడా చూడట్లేదా? నిన్ను చూస్తున్నాడు. నీ అవసరాన్ని చూస్తున్నాడా చూడట్లేదా? నీ అవసరాన్ని చూస్తున్నాడు. నువ్వు ఏ బాధల్లో ఉన్నావో చూస్తున్నాడు. నీ ఎటువంటి వేదనలో ఉన్నావో, ఎటువంటి దుఃఖంలో ఉన్నావో, ఎటువంటి కష్టాలలో ఉన్నావో అన్నీ చూస్తున్నాడు. కానీ నువ్వు దేవుని మందిరానికి దేనికి రావాలి? నా దేవుడు ఎవరండి? నా పక్షపు వాడు కనుక నాకు భయం లేదని నువ్వు దేవుణ్ణి స్తుతించడానికి రావాలి. ఈరోజు ఏంటండి, ఎహెజ్కేల్ ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటి అంటే మొత్తం ఎండిపోయిన భూమి, ఎడారి భూమి, అందులో ఎండిన ఎముకలు, దేవుని స్వరం వినబడుతుంది. ఎహెజ్కేల్, ఈ ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతుకుతాయా? ఈరోజు మన జీవితంలో ఒకటి ప్రశ్న, దేవుడు ఈరోజు ఒక ప్రశ్న నీతో వేస్తున్నాడు. ఎండిపోయిన నీ జీవితం మరలా చిగురిస్తుందా? ఎండిపోయిన నీ యొక్క జీవితంలో మొలకలు మరలా విత్తబడతాయా? ఎండిపోయిన భూమిలో, బీడు భూమిలో మొలకలు వస్తాయా? ఈరోజు నీ జీవితంలో నాశన గుంటలో నువ్వు పడిపోయావు, నువ్వు బయటికి రాగలుగుతావా అనే చింత నీ జీవితంలో ఉందేమో ఇప్పటిదాకా, అనే చింత ద్వారా నువ్వు నడుస్తున్నావేమో. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఎహెజ్కేల్ అదే ప్రశ్న, ఏంటి ఎండిపోయిన ఎముకలు బతుకుతాయా? అయ్యా నీకు తెలుసు, అయ్యా నీకే, నాకేం తెలుసయ్యా, ఒట్టి ఊపిరి వంటి వాడిని, నాకేం తెలుసయ్యా, నేను ఒట్టి ఊపిరి వంటి వాడిని, నేను ప్రయోజనం లేనివాడిని, కానీ నువ్వు గొప్పవాడివి. హల్లెలూయా. ఈరోజు దేవుడి మీద ఆధారపడు ప్రతి ఒక్కడిని కూడా దేవుడు నిలబెట్టే దేవుడై ఉన్నాడు. దేవుడి మీద నిలబడితే, దేవుడి మీద నువ్వు ఆధారపడితే, దేవుడి మీద నువ్వు ఆధారపడి నువ్వు ముందుకు వెళ్తే దేవుడు నిన్ను నీ కాళ్ళను నిలబెడతాడు. దేవుడు నీ జీవితాన్ని నిలబెడతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎహెజ్కేల్ అదే విధంగా దేవుడు అన్నాడు, నువ్వు పలుకు, నీ మాటను నేను స్థిరపరుస్తా. నువ్వు పలుకు, నీ జీవితంలో నీ కార్యాలను నేను సఫలపరుస్తా. ఈరోజు మనం ఏం పలుకుతాము? ఏదైనా కీడు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తామండి? కృంగిపోయి నా జీవితం అంతే అని నెత్తి మీద కొట్టుకుంటూ ఉంటాం. నెత్తులు బాదుకొని నా జీవితం అంతే, నేను తగలబడిపోతున్నాను, నేను నాశనపు గుంటలో ఉన్నాను, నేను పనికి మాలిన వ్యక్తిని, నేను మూర్ఖుడిని అని నిన్ను నువ్వు తిట్టుకుంటావు, నీవు బాధపడుతూ ఉంటావు. నిన్ను నువ్వు తిట్టుకుంటావు, నువ్వే బాధపడతావు. ఏంటండి, ఈ లోకపరమైన దుఃఖము నాశనానికి నడిపిస్తుందట. ఈ లోకపరమైన దుఃఖము నీకు కీడుని తీసుకొస్తుంది, నాశనాన్ని తీసుకొస్తుంది. కానీ నువ్వు దేవుడి దగ్గర నీ యొక్క దుఃఖాన్ని పెడితే నీ చింతంతాయి కూడా ఆయన తీసివేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒకటే, నీ యొక్క కీడులో నుంచి నువ్వు విడిపించబడాలి అంటే, నీ బాధల నుంచి నువ్వు విడిపించబడాలి అంటే, నీ దుఃఖంలో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే దేవుని మీద నువ్వు ఆధారపడాలి. దేవుని మీద నీ చింతంతా వేయాలి. అప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎహెజ్కేల్తో అన్నాడు, నువ్వు మాట చెప్పు, నీ మాటనే నేను స్థిరపరుస్తా. మనం ఏం చెప్పాలా? మన మాట నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని నువ్వు ధైర్యంగా ఉండగలిగితే, నువ్వు మాట మాత్రము సెలవిస్తే, బీ పాజిటివ్. బ్లడ్ గ్రూప్ కాదుండోయ్, బీ పాజిటివ్. ఎలా ఉండాలా? ప్రతి సమయంలో కూడా దేవుడి మీద ఆధారపడి పాజిటివ్ ఆలోచనలతో మనం ఉండాలి.